Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు క్లాస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ రోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది. ఒక ఎంట్రీలోనే చాలా టైప్ ఆఫ్ ఎంట్రీస్ మాట. ఆ ఎంట్రీ ఏంటి, ఎలా, అది కూడా ఏంటంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రెండ్. ఆ ఎంట్రీ ఏంటి, ఎలా వచ్చింది అనేది ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నేను మీకు చెప్పాను కదా, లైక్ బ్యాంక్ నిఫ్టీలోని మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అని. లైక్ ఈ ఏరియా దగ్గర మళ్ళీ ఎంట్రీ అవుతాను అంటే, లైక్ ఇది ఈ ఏరియాలో ఆల్ బ్లాక్ ఎంట్రీ అవుతుందని చెప్పాను. ఎప్పుడు ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఇక్కడ ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఈ ఏరియాకి వస్తే అక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతా, ఈ ఏరియాకి వస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతానని చెప్పాను. కాకపోతే ఏంటంటే ఫ్లాట్ ఓపెన్ అయింది, సో ఇది బ్రేక్ అవ్వలేదు. సో ఆ ఎంట్రీ అనేది మనం తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ అనేది. సో అలాగే అందుకుని దానికి తగ్గట్టు ఆ ఎంట్రీ అనేది ఇక్కడ లైక్ ఫ్లాప్ అయింది. లైక్ ఫ్లాప్ ఇన్ ద సెన్స్ ఫ్లాప్ కాదు, లైక్ ఇక్కడ ఎంట్రీ లేదు. లైక్ గ్యాప్ డౌన్ అయితే అది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతుంది. గ్యాప్ డౌన్ అవ్వలేదు, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఆ ఏరియా టచ్ చేసింది. ఆ ఏరియా టచ్ చేసి లైక్ ఇది ఈ పైన క్లోజ్ అయింది. ఓకే, సో ఎవరైతే ఇక్కడ తీసుకుని ఉంటారో అది లాజిక్ కాదు మాట, ఇల్లాజికల్. లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అక్కడికి వెళ్తే ఓకే, గ్యాప్ డౌన్ ఇన్ సెన్స్ ఇది ఉంచండి, ఈ ఓపెనింగ్ ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అవ్వనమాట. ఓకే, ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంటాయి. నేను మీకు వీడియోలో కూడా చెప్పాను, అది క్లియర్ గా వస్తుంది. అయితే నిన్న వీడియోలో కూడా ఇంకో పాయింట్ కూడా చెప్పాను మీకు. డే టైం ఫ్రేమ్ లోని నాకు ఈ చాలా ఇంపార్టెంట్ లెవెల్, ఇక్కడ నుండి మార్కెట్ రివర్స్ అవుతుంది అని చెప్పేసి పిన్ పాయింట్ గా ఎక్కడి నుంచి చెప్పాను. మీరు కావస్తే వెళ్ళి చూసుకోండి. లైక్ అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ లో కూడా పిన్ పాయింట్ గా ఒక లైక్ ఒకటి ఉన్నది. ఇది ఏంటంటే లిక్విడిటీ క్యాండిల్స్ మాట. లిక్విడిటీ గురించి చూడండి, ఎగ్జాక్ట్ గా ఆ ఏరియా దగ్గర నుంచి ఇలా రివర్స్ అయింది మార్కెట్ అనేది. ఓకే, సో లిక్విడిటీ గురించి నేను ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి, అది ఎందుకు అక్కడి నుంచి రియాక్ట్ అవుతుంది, ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, లిక్విడిటీ గురించి తెలుసుకోవాలన్నా, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలన్నా సరే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను. దానికి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మార్కెట్ ఎగ్జాక్ట్ గా ఆ ఏరియా టచ్ చేసి ఒక లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇమీడియట్ గా రాలేదు. లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే అందరూ ఇది ఆర్డర్ బ్లాక్ కింద తీసేసుకుంటారు. ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంటారు. ఇక్కడ ఈ పుల్ బ్యాక్ తర్వాత ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసేసుకుంటారు. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకుంటే ఇది మీకు ఫెయిల్ అవుతుంది. ఇది ఆర్డర్ బ్లాక్ కాదు ఇక్కడ. ఓకే, సో అలాగే అట్ ది సేమ్ టైం ఏంటంటే ఏదైతే చెప్పాను కదా, ఇండ్యూస్ లైక్ లిక్విడిటీ క్యాండిల్, ఆ లిక్విడిటీ క్యాండిల్ టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలంటే ఈ లో ఇక్కడే లాస్ట్ లో ఉంది. ఈ లో బ్రేక్ అవ్వాలి. ఈ లో బ్రేక్ అయిన తర్వాత మనకి ఎంట్రీ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, మనం పిఈ సైడ్ ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, తర్వాత మనం ఇక్కడ స్ట్రక్చర్ తీసుకుందాం, ఇక్కడ ఎలా ఫామ్ అయింది ఏంటనేది. పుల్ బ్యాక్ నాకు ఇక్కడ ఒక ఇండ్యూస్మెంట్ ఎంట్రీ లైక్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ దొరికింది అనమాట. అయితే మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఎంట్రీ పర్ఫెక్ట్ గా డెఫినెట్ గా తీసుకున్నామండి. ఇక్కడ లైక్ ఈ ఏరియాకి వస్తే ఎంట్రీ డెఫినెట్ గా తీసుకున్నామండి. కాకపోతే ఏంటంటే ఆర్డర్ ఫ్లోని టచ్ చేసేది వెళ్ళిపోయింది అనమాట. ఆ ఏరియా నుంచి క్లియర్ చేస్తాను. ఓకే, సో ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ అనేది వెళ్ళిపోయింది. సరే, మరి ఆర్డర్ ఫ్లో లో ఎంట్రీ అవ్వచ్చు కదా అంటే, ఆర్డర్ ఫ్లో లో ఎంట్రీ అవుతే ఏమవుతుంది అంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది. 60-70 పాయింట్స్ ఇస్తాం. 70 పాయింట్స్ అనేది మనం అంత ఈజీగా రిస్క్ అవ్వలేం. అంటే ఆర్డర్ ఫ్లోని టచ్ చేసే మార్కెట్ వెళ్ళిపోతుంది అని చెప్పలేం. కొన్నిసార్లు ఆర్డర్ బ్లాక్ కూడా రావచ్చు అన్నమాట. అది 50-50 ఛాన్సెస్. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వస్తే వెళ్ళని కూడా మనకు తక్కువ స్టాప్ లాస్ వచ్చేది. ఇక్కడ లైక్ ఎంత వస్తుంది, 24 పాయింట్స్ అలాగ వస్తుంది. ఇక్కడ ఏమో 70 పాయింట్స్ వస్తుంది. సో నేను దీనికే ప్రిఫర్ చేస్తాను. ఓకే, అలా కాకపోయినా మనకి 3 minutes టైం ఫ్రేమ్ లోని 3 minutes 5 minutes 3 minutes అనుకుంటాం. 3 minutes 5 minutes లోని చాలా మంచి క్యాండిల్ ఫామ్ అయింది. కొన్ని ఎక్కడికి వచ్చినా బాగుంది, ఎక్కడికి వచ్చినా ఎంట్రీ తీసుకున్నామని, కానీ రాలేదు అక్కడికి. ఓకే, ఎలా చూసుకున్నా సరే ఆ ఏరియాకి రాలేదు. ఆర్డర్ ఫ్లో టచ్ చేస్తే మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ మిస్ అయిపోయి ఉండొచ్చు మనకి. ఇక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ ఫామ్ అయింది ఆర్డర్ బ్లాక్. ఇక్కడ పుల్ బ్యాక్, ఈ పుల్ బ్యాక్ ని ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత ఇంకా మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఏంటంటే రిట్రేస్మెంట్ అనేది ఇంకా జరగలేదు. ఇక్కడ లైక్ ఇక్కడ పోనీ ఇటువైపు వచ్చిందంటే పోనీ ఇక్కడ ఆర్డర్ ఫ్లోన్ కూడా టచ్ చేయలేదు. ఆర్డర్ ఫ్లో తర్వాత ఎప్పుడు టచ్ అయింది మాట, ఇక్కడ టచ్ అయింది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే అక్కడ ఎంట్రీ పోయింది. అక్కడ కూడా ఎంట్రీ రాలేదు. నెక్స్ట్ ఇక్కడ
ఇక్కడ మళ్ళీ వచ్చింది ఎంట్రీ, కానీ ఎంట్రీ తీసుకోకూడదు. మీకు చెప్పాను కదా, లైక్ ఏంటంటే ఇది ఒక మంచి డిమాండ్ జోన్ ఏరియా, ఇక్కడ మార్కెట్ అనేది హాల్ట్ అవుతుంది గ్యారంటీ అని చెప్పేసి నిన్న వీడియోలో కూడా చెప్పాను. మీకు కావస్తే వెళ్ళి చూసుకోండి నిన్న లాస్ట్ 10 minutes వీడియోలోని. ఇక్కడ మార్కెట్ అనేది హాల్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి లైక్ ఏంటంటే లైక్ టోటల్ గా బుల్లిష్ అయితే టర్న్ అయిపోదు, బికాస్ ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది. ఓకే, సమ్ రిట్రేస్మెంట్ అనేది వస్తుంది. సో 1 minute టైం ఫ్రేమ్ లో ఇది ఎంట్రీ అయితే ఫెయిల్ అవుతుంది. మీరు గనక ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే గ్యారంటీ ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ లైక్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అని తీసుకుంటే ఇక్కడ గ్యారంటీ ఆర్డర్ బ్లాక్ అనేది తప్పనిసరిగా ఫెయిల్ అవుతుంది. సో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ కాదు, అది మరి ఆ జోన్ కి ఎట్ నుంచి వస్తున్నా ఏంటి అనేది మనం చూసి ఎంట్రీ తీసుకోవడం, అక్కడ అసలైన మన రియాలిటీ బయటపడుతుంది, మన ట్రేడింగ్ యొక్క లైక్ ఎక్స్పీరియన్స్ బయటపడుతుంది అనమాట. ఆర్డర్ బ్లాక్ ఫైండ్ చేయడం ప్రతి వాడు ఈజీగా ఫైండ్ చేస్తారు, ఫైండ్ చేయడం మ్యాటర్ కాదు, అక్కడ ఆ ట్రేడ్ ఎలిజిబుల్ కాదా అనేది ఫైండ్ అవుట్ చేయడమే అసలైన లైక్ సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. సో ఈ ఆర్డర్ బ్లాక్ అనేది తీసుకోకూడదు. అయితే నేను ఎక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకున్నానంటే ఇది చెప్పాను కదా మీకు, లైక్ ఇది డిమాండ్ జోన్ లో పనిచేస్తుంది అని చెప్పేసి. ఇక్కడ లైక్ చెప్పాలంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ఎంట్రీ ఇక్కడ చిన్న రిస్క్ చేశాను అనమాట నేను. సరే వచ్చింది కదా కొంతైనా పాయింట్స్ వస్తాయి అని చెప్పేసి రిస్క్ చేశాను. లైక్ ఇక్కడ బ్రేక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. లైక్ ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియా టచ్ చేసిన తర్వాత ఈ లాస్ట్ హై ఉంది కదా, ఈ లాస్ట్ హై దగ్గర చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. సో అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ చిన్న రిస్క్ ఇచ్చా, లైక్ ఈ ఏరియా దగ్గర ఎంట్రీ అయ్యాను. ఎగ్జాక్ట్ ఆ ఏరియా దగ్గరికి మళ్ళీ ఏంటంటే ఇండ్యూస్మెంట్ ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది, ఆ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అయ్యి కూడా లైక్ ఆర్డర్ బ్లాక్ ని టచ్ చేసింది. ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి అది 1 minute టైం ఫ్రేమ్ ఎంట్రీ మాట. ఓకే, ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అయ్యాను. లైక్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఏమో యాజ్ యూజువల్ ఇక్కడ ఉంటుంది, యాజ్ యూజువల్ ఇది ఉంటుంది. కాకపోతే నా సెకండ్ టార్గెట్ ఏమో ఇది. ఓకే, నా మెయిన్ గట్ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఇది చెప్పాను కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ ఉన్నదని, ఈ ఏరియాకి వెళ్తుందని నా గట్ ఫీలింగ్. అదే టైంలో సిమిలర్ గా లైక్ 45 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే అది ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ అన్మిటిగేటెడ్, అట్ ద సేమ్ టైం ఇది ఒక లైక్ సపోర్ట్ లాగా కూడా, అది లైక్ రెసిస్టెన్స్ లో కూడా ఉన్నది. ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రీటెస్ట్ అవ్వలేదు. సో అందుకే ఏంటంటే నా టార్గెట్ అక్కడ వరకు పెట్టుకున్నాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇందులోనే మళ్ళీ టూ ఎంట్రీస్ మనకు లైక్ ఎంట్రీ దొరికించాయి. లైక్ చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఓకే, సో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. మళ్ళా కావస్తే ఇక్కడ ఎంట్రీ మిస్ అయినా సరే మనం ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. లైక్ ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు మనకు. ఒక అక్కడ ఎంట్రీ పోయినా సరే ఎక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, సో రెండిట్ల దగ్గర ఎక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు. సో నాకు ఏంటంటే మల్టిపుల్ ఇలాగా అంటే కొద్దిసేపు పైకి వెళ్తుంది అంతే. కాకపోతే చెప్పాలంటే కొద్దిగా రిస్కీ ఎంట్రీ బికాస్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడ్ మాట, లైక్ ట్రెండ్ కి. సో ఇది క్విక్ గా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను హోల్డ్ చేసి నేను ఇక్కడ వరకు అయితే ఉన్నాను. నాకు ఏంటంటే నేనైతే యాక్చువల్లీ ఇది కూడా బ్రేక్అవుట్ అవుతుంది అనుకోలేదు. నేను ఎండ్ ఆఫ్ ది డే ఇది బ్రేక్అవుట్ అవుతుంది అనుకోలేదు, కానీ బ్రేక్అవుట్ అయిపోయింది. చాలా ఫిరోషియస్ గా ఉన్నారు ఈ సెల్లర్స్ ఇది మాట. సో ఎగ్జిట్ అయిపోవడం చాలా మంచిది అయ్యింది. నేను అనుకున్నాను ఇక్కడే కన్సాలిడేషన్ అయిపోతుంది, ఈ రోజు మార్కెట్ ఎండ్ అయిపోతుంది అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా బ్రేక్అవుట్ అవుతుందని. సో వెల్ అండ్ గుడ్, మనకి ఇంకో ఇండికేషన్ కూడా ఇచ్చేసింది. ఈ లెవెల్ బ్రేక్ అవడం చాలా మంచిది మాట. నాకు అక్కడ లైక్ ఏంటంటే నాకు కన్ఫ్యూజన్ కూడా ఉన్నది, ఆ కన్ఫ్యూజన్ ని బ్రేక్అవుట్ చేసేసింది మొత్తానికి. ఓకే, సో నో ప్రాబ్లం, ఇక్కడ ఎంట్రీ అయ్యాను. సో చూసుకుంటే ఓవరాల్ గా టార్గెట్ చూసుకుంటే చాలా రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఇక్కడ నుండి అయితే ఇది ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది, 38 పాయింట్స్ అలా 36 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. ఫస్ట్ టార్గెట్ కి అయితే 1:2 వస్తుంది. అక్కడ నాట్ లైక్ ఇది చూసుకుంటే ఇది మంచి రిస్క్ 1:4. నేనైతే ఇక్కడ వరకు ఉన్నాను కదా, లైక్ ఈ ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఇది ఏంటంటే ఒక సపోర్ట్ లాగా కూడా లైక్ అంటే లైక్ రెసిస్టెన్స్ లా కూడా ఉందన్నమాట. ఆ రెసిస్టెన్స్ అట్ ద సేమ్ టైం బేరిష్ ఎన్గల్ఫింగ్ అక్కడ ఉన్నది. సో అది రీటెస్టింగ్ అనమాట. ఎగ్జాక్ట్ గా ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయ్యాను. 1:6 అప్రాక్సిమేట్ వచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ అయ్యి ఉంటే ఇది కూడా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట. ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. చాలా డీప్ గా అనలైజ్ చేయాలి. డీప్ గా అనలైజ్ చేస్తేనే మనం ఎంట్రీస్ అనేది తీసుకోగలం, లేదంటే ఎంట్రీస్ దొరకవు మనకి. లైక్ చూసుకుంటే ఇది కదా ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. సో ఇది ఇంకా చిన్న స్టాప్ లాస్ వచ్చింది. ఇది ఇంకా పెద్ద లైక్ ఏంటంటే ఇక్కడ హోల్డ్ చేసినా మనకి 1:8 అలాగ వస్తుంది. ఇక్కడ రెండు చూసుకున్నా సరే స్మాల్ స్టాప్ లాస్ వచ్చాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీస్ అన్నమాట. ఓకే, సో చూసుకుంటే ఇక్కడ మనకి ఎంట్రీ దొరికినట్టు. ఓకే, ఎంట్రీ ఇక్కడ మిస్ అయినా ఎక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఎంట్రీ క్యాప్చర్ చేయడం జరిగింది. ఇది కూడా ఏంటంటే మనం కాషన్ ఇస్తాను, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ఎంట్రీ. సో రిస్కీ ఎంట్రీ మాట.
చాలా లైక్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ మనం ట్రేడ్ చేయలేం. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ ఓకే, ఈ రోజు అయితే ఆ ట్రేడ్స్ దొరికాయి. నెక్స్ట్ ఈ రోజు నెక్స్ట్ వారంకి చూసుకుంటే, నెక్స్ట్ లైక్ మండేకి చూసుకుంటే, మండే ఇది బ్రేక్ అయిపోయింది. నేనైతే పిఈ సైడ్ ఉంటాను. ఓకే, అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ లోనే ఆర్డర్ బ్లాక్ చూసుకోవాలి. 1 hour టైం ఫ్రేమ్ లో ఏమైందంటే ఇండ్యూస్మెంట్ అనేది జరిగింది మాట ఇప్పుడు, అంటే హయ్యర్ టైం ఫ్రేమ్. అట్ ద సేమ్ టైం ఇది ఒక లైక్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో, లైక్ అది చూసుకున్నా సార్ సపోర్ట్. బికాజ్ ఏంటంటే ఒక ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ అవ్వలేదు. ఇక్కడ మార్కెట్ కొద్దిసేపు ర్యాలీ అయ్యి లైక్ ఏంటంటే పైకి అనేది వెళ్ళొచ్చు. లైక్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయ్యి రన్ అయినా సరే, ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళినా సరే నేను కాల్ ఎంట్రీ అంత ఈజీగా తీసేసుకోను. లైక్ ఏంటంటే నేను బేరిష్ ఎంట్రీ వైపు ఉంటాను. ఓకే, సో అట్ ద సేమ్ టైం నేను చెప్పాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ మాట. నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా సరే ఈ ఏరియాలోకి వస్తే నేను ఎక్కడ నుండి మళ్ళీ కాల్ ఎంట్రీస్ ఎలా సరాసరి ప్లాన్ చేస్తూ ఎక్కడి వరకు వెళ్ళిపోతానంటే, ఇక్కడ నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి ఓకే ఇక్కడ వరకు వెళ్ళిపోతాను ఎంట్రీ. లైక్ ఏంటంటే టార్గెట్ అనేది నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ, మార్క్ చేసుకొని పెట్టుకోండి ఇది. ఓకే, సో 1 hour టైం ఫ్రేమ్ లో ఇండ్యూస్మెంట్ తీసుకొని ఆర్డర్ బ్లాక్ ఇంకా అన్ఫిల్డ్ ఉందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ. అట్ ద సేమ్ టైం మనం డే టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. ఆ డే టైం ఫ్రేమ్ లో కూడా అక్కడ లైక్ ఏంటంటే ఇది అన్మిటిగేటెడ్. ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ ఎందుకు చేస్తున్నానంటే అది నేను ఇక్కడ చెప్పలేను. ఓకే, సో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్ తీసుకుని నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సో చెప్పాను కదా, ఈ ఏరియా నాకు చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, ఆ ఏరియా నుంచి ఇక్కడ చెప్తాను కదా, ఆ ఏరియాని టచ్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే నేను ఇంకా కాల్ ఎంట్రీకి వెళ్ళిపోతాను అనమాట. అలా కాల్ ఎంట్రీకి వెళ్ళిపోతాను ఇంకా. ఓకే, ఒకవేళ ఒక రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ రన్ అయ్యి దీన్ని టచ్ చేసి మళ్ళీ రివర్స్ లో వెళ్తే ఈ ఏరియా దగ్గర నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది అనుకోండి. అక్కడ కూడా కాదు, చూస్తున్నాను నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏమేమి అయ్యా. ఇది పుల్ బ్యాక్, ఇదే ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ పిఈ ఎంట్రీస్ తీసుకుంటాను అనమాట. ఓకే, లేదా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి దీన్ని టచ్ అయితే ఇక్కడ పిఈ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. పిఈ ఎంట్రీ అంటే అదంతా స్టాప్ లాస్ ఇచ్చాను. స్మాల్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తాను. స్మాలర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవడమో, లేదంటే లైక్ ఈ ఏరియాలో ఎక్కడ ఎక్స్ట్రీమ్ ఇక్కడికి వస్తే ఇది స్టాప్ లాస్ అవ్వడానికి రెడీగా ఉంటాను. అనమాట. ఓకే, లేదనుకుంటే ఈ ఏరియా దీన్ని టచ్ అయింది అనుకోండి, 15 minutes టైం ఫ్రేమ్ లో టచ్ చేసింది అనుకోండి. సో లైక్ అది కూడా కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఉన్నది మనకి, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉన్నది. ఓకే, ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి స్లోగా ఈ ఏరియాకి వస్తే, ఎల్లుండి మండే స్లోగా ఈ ఏరియాకి వస్తే ఇక్కడ రిస్క్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. కానీ ఇది పెద్ద స్టాప్ లాస్ చిన్న స్టాప్ లాస్ చూద్దాం సరే. 51 points వచ్చింది. 51 points అనేది ఎర్లీ మార్నింగ్ కొద్దిగా కష్టం. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూస్తాను. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళీ రివర్స్ అయ్యి ఎక్కడికి వెళ్తే ఎంట్రీ అవుతాను, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ లోకి ఏదైనా ఫామ్ అవుతే అలాగైనా సరే వెళ్తాను. ఓకే, మరి 5 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే, ఎక్స్ట్రీమ్ ఇదే మాట. సో ఇది ఫెయిల్ అయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, ఇది ఫెయిల్ అయినా సరే, ఇందాక తీసుకున్నాం కదా మన ఇక్కడ, ఇది ఫెయిల్ అయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్, ఇది ఆర్డర్ బ్లాక్ లెవెల్. అప్పుడు ఏమవుతుందంటే ఇది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ దీన్ని తగిలి లాంగ్ లో వచ్చేస్తుందన్నమాట. అప్పుడు మనం పిఈ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్ అయిపోతే అప్పుడు తర్వాత ఆలోచించాలి మనం. ఇంకా లైక్ ఏంటంటే లైక్ ఎక్కడ మళ్ళీ మనకి ఉన్నదాన్ని చూసుకుంటే ఇదే మనకి మెయిన్. ఈ జోన్ బ్రేక్అవుట్ అయిపోతే కొంచెం డేంజర్ అనమాట. ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వకుండా ఉంటే మాత్రం బెస్ట్, వెల్ అండ్ గుడ్. లేదు ఇంకెక్కడ ఏంటి ఛాన్సెస్ ఉన్నాయని చూస్తే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఉన్నది. ఓకే, ఈ లిక్విడిటీ కూడా తీసుకొని పిఈ సైడ్ రావచ్చు అన్నమాట, టర్న్ అవ్వచ్చు. ఆ లిక్విడిటీ ఎంట్రీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇక్కడ నేను. ఓకే, లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, సో ఈ విధంగా పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో అంటే పాసిబిలిటీ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ట్రేడ్ చేసి మనం కాదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో, మీకు ఏదైతే ట్రేడింగ్ స్టైల్ ఉందో దాన్ని బట్టి ట్రేడ్ సెర్చ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మీకు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ లో ఏదైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కింద నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియోలోకి అయితే ఎంతవరకు ఫ్రెండ్స్ ఉంటాను. టేక్ కేర్, బాయ్.